హలో. సార్ సార్ చెప్పండి సార్. అదే అయితే రవి అని ఒక అతను ఉండేవాడు సార్ ఇక్కడ ఇది వరకు. ఓకే సార్. ఓకే. ఆయన అన్ని చూసుకునేవాడండి. ఆహా, ఓకే. ఆయన అన్ని చూసుకుని చేసేవాడు. ఆ, ఈ లోపు ఏదో జీతం ఎక్కువ ఏదో మొత్తం మీద ఆయన రిలీవ్ చేశారు సార్ ఇక్కడి నుంచి. ఎక్కడ ఎప్పుడండి? అది సెప్టెంబర్ ఏదో ఐదు లేదు సార్. అది 2023 అండి? అంటే ఒక 8 నెలలు ఎంత అవుతుంది సార్ అది. అదే లాస్ట్ ఇయర్ అండి, లాస్ట్ ఇయర్ ఏమో. అవునండి, లాస్ట్ ఇయర్ ఇది కాదు. ఓకే సార్. ఓకే, చెప్పండి. అయితే ఆయన చూసుకునేవాడండి ఇది వరకు. ఓకే. ఆయన రిలీవ్ అయిపోయాక ఇంకెక్కడ గుమస్తాలు ఎవరు లేరండి. ఓకే. లేకపోతే అది ఏమైందంటే తర్వాత సతీష్ గారు అని చెప్పేసి అప్పుడు ఆయన ఉండేవాడు. ఆ, రవి గారు ఉన్నప్పుడు ఆయన ఉండేవాడు. ఆ. అన్ని ఆయన చూసుకోవడండి సతీష్. ఆయన కూడా ఏంటి? చాలా బాగా చూసుకోడు అన్ని. ఏదండి? సతీష్ బిల్స్ గట్ట అన్ని బాగానే పెట్టేసి అన్ని చేసేవాడు అన్ని కూడా. ఆ, 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 ఈ రవి గారు రిలీవ్ అయిపోయి వెళ్ళిపోయాడండి. ఆ. అప్పుడు ఇక్కడ గుమస్తాలు ఎవరు లేరు సార్ ఇక్కడ. ఓకే. ఓకే. లేకపోతే సతీష్ గారు నేను ఇక్కడ ఎవరు గుమస్తాలు లేరు కదా, ఉమ్, నేను గుమస్తాను కదా ఉమ్. అని చెప్పేసి డబ్బులు పంపమని ఇవ్వడు సార్ ఆయన. దీనికి? అది అన్నదానం డబ్బులు డైలీ గా వస్తుంటాయండి. ఇక్కడ అన్నదానం ఇచ్చే అన్నదానం జరుగుతుందండి. భక్తులు ఇచ్చే విరాళాలు రాస్తూ ఉంటారు. అవునండి, అవునండి. ఓకే. ఓకే. అది ఏమైందంటే రోజుకి 5,000 10,000 ఉమ్, శని ఆదివారాలు అయితే ఇలాగా 10,000 అలా లోపల వచ్చేసారు అలాగా. ఓకే అండి. ఓకే. అది ఇక్కడ ఒక అమ్మాయిని వేసారండి. ఒక అమ్మాయిని అన్నదానంలో వేసారు, ఎవరండి? ప్రశాంతి అని. ఓకే. ఓకే. ఆవిడని వేసారండి. ఉమ్. ఆవిడని ఎత్తే ఆవిడే చూసుకుని ఆవిడే అన్ని రాసుకుంటదండి అక్కడికి. అంటే నాకు రాయడం చదవడం రాదండి. ఓకేనండి. నాకు రాయడం చదవడం రాదు సార్ నాకు. సరే సార్. సరే సార్, చెప్పండి సార్. అయితే అది ఏమైందంటే ఆవిడకి ఫోన్ చేయడం, ఉమ్, మీ గుమస్తాలు ఎవరు లేరు కదా, నేనే గుమస్తాను మీకు అని చెప్పేసి అనడం. ఓకే. సతీష్ గారు అలా చెప్పడంతో ఇంకా గుమస్తాలు ఎలా చెప్తే అలాగే మేము చేయాలి కదా సార్ మేము. అవును సార్. అవును సార్. అయితే అప్పుడు ఆయన ఫోన్ పే గట్రా చేయించుకుంటూవాడండి. ఓకే. చేయిస్తే మేము చేసేవాడి అలాగా. ఓకే. ఓకే. చేసేస్తే అప్పుడు తర్వాత అధికారి దృష్టిలో కూడా పెట్టామండి ఒకసారి. ఎవరు అధికారి? ఎవరండి? ఇలా. హలో. సార్ హలో. అధికారి ఎవరండి? ఏ అధికారి అండి? అప్పుడు ఓపెనెంట్ ఎవరు, కిషోర్ బాబు అండి. దృష్టిలో పెట్టారా మీరు? ఆయన దృష్టిలో పెట్టామండి. వాళ్ళు వచ్చి చూసారు సార్ ఒకసారి. ఓకే. చూస్తే అప్పుడు వచ్చారు తప్ప దీని గురించి ఏం మాట్లాడలేదండి. కిషోర్ బాబు గారండి? రవి గారు కాదండి, కిషోర్ బాబు గారు వేరే రోజు వాళ్ళు వచ్చారు సార్. అప్పుడు దీని గురించి ఏం మాట్లాడలేదా? మాట్లాడలేదు సార్. వచ్చారు, ఇది ఎలా రాయాలి అది అలా రాయాలని చెప్పారండి. అయిపోయిందండి అక్కడతో. ఓకే. అయితే తర్వాత అలాగా అప్పుడే కొంత ఇదైతే ఉమ్, అప్పుడు అనిల్ గారిని వేసారండి. అప్పుడు అంటే కోరుకొండలో ఇంకా గుమస్తా గారు ఉండాలి, ఉమ్, ఉమ్, ఉమ్. ఇంకా పర్మనెంట్ గా ఇక్కడ ఉండాలని చెప్పేసి అనిల్ గారిని వేసారండి. ఓకే సార్. ఓకే. పాపం అనిల్ గారికి పాపం ఏం తెలియదు పాపం. ఆ, ఆయన మామూలుగా ఇంకా ఆయన వచ్చినా సరే ఈయనే చూసుకుంటూ ఉండేవాడండి. సతీష్ గారా? సతీష్ గారు చూసుకుంటూ ఉండేవాడు సార్. ఓకే. ఓకే. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే ఉమ్, సతీష్ గారు టైంలో తెప్పోత్సవం ఒకటి, ఉమ్, కృష్ణాష్టమి ఒకటి, ఉమ్. ఇది ఏంటిది విజయదశమి ఒకటి, ఆ, ఆ నెల రోజులది కార్తీక మాసం ఒకటి సార్. ఓకే అండి. ఓకే. ఆ ఫెస్టివల్స్ సతీష్ గారి టైంలో అయినాయి సార్. ఓకే సార్. ఓకే. అయితే ఇక్కడ ఒత్తిడి ఎక్కువైపోయిందండి. ఎవరిదే వర్క్ చేసిన వాళ్ళు అందరిదే ఆ, ఒత్తిడి ఎక్కువైపోతుందో అంటే బిల్స్ గట్రా అన్ని ఎవరైతే పెట్టాను ఈ సార్. ఈ కార్యక్రమాలన్నిటికీ ఎవరైతే మనం ఈ లైటింగ్లకి వాటికి సమకూర్చారో ఇలాంటివి అండి? అవును సార్, అవును సార్. అలా భోగిలని, పూలోళ్ళని, ఆహా. తెప్పోత్సవంకి ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువైపోయినాయి సార్ ఇక్కడ. వాళ్ళకి మీ కార్యక్రమాలకి ఒత్తిడి ఎక్కువైంది. ఒత్తిడి ఎక్కువ అవుతుందో ఆ, ఈ సతీష్ గారు టైంలో జరిగిన బిల్స్, ఈ అంటే లోకల్ నాయకులు ఉంటారు కదా సార్, మీకు తెలియదే ఉంది. ఆ, ఆ, ఈ లోకల్ నాయకులు అప్పుడు వైసీపీ ఇది కదండి, ఆ, ఇందులో తీసి ఇచ్చాను. అది మా చైర్మన్ గారు కూడా అప్పుడు ఇందులో తీసి ఇచ్చాను, బిల్స్ లేకపోతే మీరేం చేస్తారు ఆ, అని చెప్పేసి ఇందులో తీసి వాళ్ళకి ఒక్కొక్కరికి సరిపెట్టామండి. ఎందులో ఉంచండి?
మంచిగా 4 లక్షల చిల్లర దాకా సరిపెట్టేసామండి. ఎందులో నుంచి వచ్చినాయి అయ్యే భక్తులు ఇచ్చిన విరాళాల భక్తుల నుంచి చీరాల నుంచే రోజుకి 5,000 వస్తే 5,000, 10,000 వస్తే 10,000 అలాగా కొంచెం మంది అందరికి చాలా మట్టుకు సరిపెట్టాను సార్. ఈ అనిల్ గారు ఏంటంటే 4,70,000ది 5 లక్షల దాకా బిల్స్ ఉన్నాయి సార్ ఇక్కడ. ఇప్పుడు అలా సరిపెట్టినప్పుడు మరి మా ఊరు సార్ తెలిసిందా విషయం? ఏమండి? మా అన్నకి తెలుసా? ఎవరికండి? ఇలా అదే బిల్స్ ఇలా సరిపెట్టినప్పుడు మీరు సరిపెట్టిన విషయం. సార్ హలో సార్, చెప్పండి. అదే మీరు ఇలా బిల్లు సరిపెట్టారు కదా సార్ 4,70,000 ఆ, అంటే ఆ. ఆ విషయం మా అంటే బ్రదర్ ఇందులో నేను ఒక్కనే కాదండి, మొత్తం ఇలా ఇక్కడ ఊళ్ళో ఉన్నారని అందరూ కూడా. మిమ్మల్ని ఆ, అంటున్నాను నేను. అదే ఏంటంటే ఆ విషయం మా ఆ. ఊరు తెలుసా తెలియదు అని అడుగుతున్నాను. అంటే తెలిసిందంటే చెప్పి ఉంటామండి మేము, మాకు గుర్తులేదు సార్ అది. ఆ, అంటే ఆయన దృష్టి పెట్టి ఉంటాం కానీ, ఆ, అంటే బిల్స్ ఇలా ప్రశాంత్ గారు మేము అందరూ కూడా. ఆ, ఆ, అయితే అది ఏమైందంటే ఇలాగా ఇలాగ స్టార్ట్ అయిందండి. ఈ లోపు రవి గారు వచ్చేసారండి. రవి గారు వచ్చేసి ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆయన చూసుకున్నాడండి. అది జరిగిందండి. ఇంకా అక్కడి నుంచి ఆయనే ఇదయ్యారండి. ఇప్పుడు చిన్న చిన్న విషయం మురళి గారు. చెప్పండి. ఇప్పుడు క్యాష్ బుక్ అనేది ఉంది కదా, మనది ఏదో క్యాష్ బుక్ అనేది ఉంది కదా. ఉంది సార్, ఉందండి. అది ఆ విషయం గురించి మా అన్నకి తెలుసండి. ఆ క్యాష్ బుక్ ఏదండి? తెలీదండి. క్యాష్ బుక్ పాపం ఆయనకి ఏం తెలియదండి క్యాష్ బుక్ గురించి కానీ, ఆ బిల్స్ అయ్యి కొంచెం అనిల్ గారికి తెలియదండి. మరి ఆయన అంతే. ఓకే. అది సార్. మాకు తెలియదండి. ఏదో వాళ్ళు చెప్పడం, ఇంకా గుమస్తాలు చెప్తే చేయాలి కదండి. మాట మీరని చెప్పలేకపోయారా? ఏదండి అప్పుడు ఎవరికండి? అనిల్ గారికా? ఎవరన్నా కొంచెం మీరన్నా ఒక మాట చెప్పలేకపోయారా? ఇలాగ అంటే ఉంటుంది. చెప్పాను సార్, చెప్పామండి. బాబు బిల్స్ పెట్టించండి, మీకు గట్టి ఎక్కేస్తాం అందరూ కూడా ఆ తర్వాత అని చెప్పాను. ఎప్పుడండి? ఎప్పుడు సార్? అది తర్వాత అండి. అదే బిల్స్ పెట్టించడం అనేది తర్వాత క్యాష్ బుక్ గురించి మనోడికి నాకు తెలియదు సార్, అది క్యాష్ బుక్ గురించి నాకు కూడా తెలియదు తెలియదా? అసలు. నాకు చదవడం రాదండి, రాయడం రాదండి. ఏదో మామూలుగా అలా ఇది బిల్స్ గురించి అవుతున్నాను మీరు తప్ప. చెప్పింది అర్థమైంది నాకు. బిల్స్ గురించి చెప్పింది ఎప్పుడంటే మన రీసెంట్ గా కొండలరావు గారు, సుబ్బరెడ్డి గారు అందరూ అక్కడ కూర్చున్నారు. అక్కడ బిల్స్ గురించి జరిగింది. కూర్చుంటే కూడా యువ గారు కూడా బిల్స్ ఉన్నాయి కదమ్మా, బిల్స్ ఇచ్చేసి ఇలాగా అదే అంటే ఒకళ్ళ అకౌంట్ లోకి వేయడానికి కుదరదు, అది 3 విడతల కింద పెట్టేసుకుని ఎవరి అకౌంట్ లో వేస్తున్నారో వేసి తీసేసి బ్యాంక్ కట్టేయండి అమ్మా అని చెప్పేసి అన్నారండి. కొంచెం ముందు ఏదో కట్టి అనేటప్పుడు ఇది ఎప్పుడైతే ఇలా ముదిరిపోతుందని తెలిసిందో అప్పుడు ఏంటంటే బిల్స్ ఏదోలాగా క్లియర్ చేయడం చూసారు అందరూనే. చూసారండి. ఈ లోపల ఏమైందంటే ఈ పేపర్లకు ఎవరో పేపర్కి ఇచ్చేయడంతో మొత్తం అంతా ఇది కలర్స్ అయిపోయింది సార్. సూపరింటెండెంట్ గారు తెలుసా? సూపరింటెండెంట్ గారు అని చెప్పారు మీరు. ఏం సరే అది ఇలాగా ఏమనండి? అదే సార్ బిల్స్ గురించి ఇలా సూపరింటెండెంట్ గారు తెలుసా ఫస్ట్ లో బిల్స్ తెలుసండి, చాలా బిల్స్ పెండింగ్ ఉండిపోయినాయండి అని తెలుసండి. చెప్పాను సార్ అందరికీ. ఆయనకి ఏమండి? ఎప్పటికండి? అదేనండి ముందు నుంచి తెలుసా లేదా అని. అంటే మనం ఈ సతీష్ గారు, అనిల్ గారు దాకానే మాట్లాడతాం సార్ మనం. అంటే అంతకు మించి ఇంకా మనం తెలియదు కాబట్టి. అంతే సార్, అంతేనండి. అంతే సార్. అదేనండి. సార్ నిజంగా అదండి. ఇప్పుడు ఏంటంటే అనిల్ అయితే మాత్రం డబ్బులు ఇందులో వాడలేదు సార్. అవునండి. బిల్స్ కే ఇచ్చామండి. అది ఆ సార్. విషయం కూడా వీడికి ఆ క్యాష్ బుక్ ఉంటది అన్న విషయం కూడా తెలియదు సార్. అదండి. ఎప్పుడైనా యువ గారు రిలీవ్ అయిపోతారో, 4 రోజులు ట్రాన్స్ఫర్ అయిపోతారో, ఆ క్యాష్ బుక్ అప్డేట్ చేయించి సంతకాలు పెట్టించండి అన్నారని చెప్పేసి ఈ కొండలరావు గారు పిఏ గారు వచ్చాక అది అంతకన్నా అప్పుడు తెలియదు అడిగి. అది కూడా తెలియదు అడిగి. తెలియదు. అదే అన్యాయంగా బలైపోతారు మా ఓడైతే మాత్రం. అవునా కాదంటారా? అవును సార్, అవునండి. మా ఓడిలో ఆడింది లేదు, తెలుసండి బాబు. ఆయన గురించి నాకు తెలుసండి. ఎవరో అనిల్ గారి గురించి నిజంగా చాలా ఇదైన పాపం. ఆడికి ఇంకోటి ఏంటంటే అండి, అదే ఇలాగ అంటంతో ఇంక ఇప్పుడు క్యాష్ బుక్ గురించి మనకు తెలియదండి. క్యాష్ బుక్ రాయాలా, మీరు డబ్బులు పంపేయమంటే మేమేం చేసామంటే పంపేసామండి. ఎవరికండి? సతీష్ గారికి. అంటే మా ఆయన్ని ఉన్నప్పుడు కూడా పంపామండి. అనిల్ అన్ని కూడా ఉన్నప్పుడు కూడా ఆయనకి పంపించేవారు మీరు? పంపామండి. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు సతీష్ గారు, మేము నా టైం అయితే 2,70,000 80,000 వస్తుంది, అది నేను కట్టేసుకుంటాను అని చెప్పేసి అంటున్నాడండి. మరి తర్వాత కూడా పంపించుకున్నాడు కదా మరి. పంపించారండి. ఇప్పుడు స్క్రీన్ షాట్లు నా దాంట్లో ఉన్నాయి సార్. ఆయన ఇంకా నిజంగా నరసింహస్వామి లేకపోతే ఎవరు మా అందరూ ఉండబట్టి నిజంగా అవి ఉండబట్టి ఇదైంది కానండి, లేదంటే మేము చాలా ఇదైపోయేది ఉండవు నిజంగా.
అవునండి, అవునండి. అది సార్ అది అంతకన్నా ఏం లేదు సార్ అది. ఈ లోపల వీళ్ళు కూడా ఒత్తిడి మీరు కట్టాలి అది ఇది అంటున్నాడండి. మేము ఎంతండి బాబు మా ఉద్యోగాలంతా నా జీతం 10,000 అండి నెలకి. అవునండి, అవునండి. నా జీతం ఎంతండి నేనెంత ఇక్కడ ఇప్పుడు బిల్ బుక్ ఏదో అని క్యాష్ బుక్ అనేది అప్ చెప్పలేదు కదా మా వాడికైతే, మా అన్ని కూడా లేదండి అప్ చెప్పలేదండి. అప్ చెప్పలేదు అసలు. లేదు అప్ చెప్పలేదు. అది ఉంటదని కూడా చెప్పలేదు. తెలీదండి. ఇప్పుడు ఆ, సెక్షన్ హ్యాండ్ ఓవర్ చేశారు తప్ప ఆ, ఆ క్యాష్ బుక్ లైన్ సతీష్ గారి టైంలో క్లియర్ చేసి ఈయనకి అప్ చెప్పాలండి ఆ, ఆ, అనిల్కి. అవును. అది అలాగే అప్ చెప్పి రవికి కూడా అప్ చెప్పలేదండి. అది అప్ చెప్పి సంతకం తీసుకోవాలి. ఇలా ఇంతవరకు పెండింగ్ ఉంది, అవునండి, ఇది సంతకం తీసుకో. సంతకం కూడా మా వాడికి అవునండి, చెప్పలేదు. అవునండి. మా వాడికి అసలు లేదండి చూడడం కూడా పెట్టలేదు. చెప్పలేదు ఎవరన్నా రిలీవ్ చేసేవాళ్ళు. అవునండి, అవును సార్, అవును సార్. అది పూర్తిగా సెక్షన్ అప్ అప్ చెప్పలేదు. అదే పాపం. సార్, అదే సార్, అదే సార్. అవునండి, అదే. అది. సరే, ఓకే. అదే సార్, అదే దాని గురించి ఏం ఒకసారి తెలుసుకుందాం లేకపోతే చెప్పండి. రవి గారు ఒకసారి లేకపోతే రవి గారికి కూడా ఫోన్ చేసి వివరంగా కనుక్కుంటారు. ఆయన కూడా ఎవరికండి? చెప్తారు. రవి గారికి అండి? అంటే గుమ్మస్తా నా నా ప- మా పై అధికారి. రవి గారికి అండి? ఆయన చేయండి, ఆయన చేస్తే అలాగే అండి, ఒకసారి. అలాగే అండి, అలాగే అండి. నేను ఒకసారి మిమ్మల్ని కూడా మీట్ అవుతానులేండి, ఒక కలుద్దాంలేండి. ఈ విషయం ఆ, గురించి క్లియర్ గా ఇంకా చెప్తారు. అలాగే సార్, అలాగే సార్, రైట్ అండి, ఉంటాను అలాగే సార్. సార్, అలాగే నమస్తే, సార్. నమస్తే. సార్, సార్.